ఉంది. సరే, ఓకే, రైట్. ఈరోజు ఒక చిన్న ప్రశ్నకి సమాధానం కనుక్కొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మనం. మనందరికీ తెలిసిన విషయమే, కొంతమంది నెలకి 10,000 రూపాయలు జీతం సంపాదిస్తారు, అవునా? 10,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, కొంతమందికి 1,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 100 కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఏంటి డిఫరెన్సు? 10,000 నుంచి 1,00,000, 10 లక్షలు, 10 కోట్లు, 100 కోట్లు సంపాదించే వ్యక్తులు అందరూ మనుషులే. అందరికి 24 గంటలే, అందరికి 2 చేతులు 2 కాళ్ళే, అందరికి అంతే నదులు, అందరికి అంతే అవకాశాలు. కానీ కొంతమంది 10,000 కాడ ఆగిపోయినారు, కొంతమంది 100 కోట్లు సంపాదించారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? వాళ్ళు ఏం చేశారు? అసలు వీళ్ళకి ఎందుకు చేయలేకపోతే వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్. అసలు ఏంటి తేడా? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎక్కడ అదొక ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏం చెప్పగలుగుతారు మీరు? ఏమన్నా 10,000 సంపాదించే వ్యక్తి ఉన్నాడు, 10 కోట్లు సంపాదించే వ్యక్తి ఉన్నాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? దిస్ ఈజ్ ఓన్లీ ద మైండ్ సెట్. కరెక్ట్గా చెప్పాడు అబ్బాయి. ఇంక వేరే నథింగ్ ఈజ్ దేర్. ఎందుకంటే 10,000 సంపాదించే వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏంటి, 100 కోట్లు సంపాదించే ఒక మైండ్ సెట్ కదా. మనం స్టడీ చేసామంటే మనం కూడా ఫైన్ మార్నింగ్ 100 కోట్లకి వెళ్ళిపోతాం మనం కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడున్నా తెలిస్తే ఎక్కడికి పోవాలో ఇక్కడ కూడా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడవిలో మొన్న హెలికాప్టర్ ఒక ఆయన దిగేశాడు కదా, అలాగే ఎవరన్నా దిగినాను అనుకోండి, నీవు ఏ ఏరియాలో ఉన్నావు మ్యాప్ మొబైల్ ఉండింది అనుకోండి, నువ్వేం చేసి ఆడి నుంచి ఎక్కడికి పోవాలో ఈజీ కనుక్కో. ఎక్కడో నాకు తెలియకపోయినావు అనుకోండి, ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. సో ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుంటే, ఏ మైండ్ సెట్ ఉంటే మనం ముందుకెళ్తాము, ఏ మైండ్ సెట్ ఉంటే 100 కోట్లు సంపాదించగలుగుతామని ఉండదు. సో 10,000 సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందంటే, వాళ్ళు ఎవరు మైండ్ సెట్ ఏముంటుందంటే, వాళ్ళకి ఈ నెలకి మనకు ఇల్లుకి బాడికి ఎంత కావాలా, ఫీజులు ఎంత కావాలా, ప్రొవిజన్స్ ఎంత కావాలా, 10,000 రూపాయలు కావాలా, 10,000 సంపాదించి ఈ నెల గడిచిపోద్ది అనే పూర్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, దే ఆర్ వన్ పూర్ మైండ్ సెట్. ఎవరైతే 10,000 సంపాదించుకోవాలి, 10,000 మైండ్ సెట్ వాళ్ళు ఏముంటుంది అంటే, వాళ్ళ నెలకి ఏమి కావాలా అంత సంపాదించుకోవడానికి మైండ్ సెట్ ఉంటుంది అన్నమాట. అంటే దిస్ కాల్డ్ పూర్ మైండ్ సెట్ అనుకుంటాము. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎవరేంటంటే వీళ్ళకి టయానికి పే చేస్తారు డబ్బులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళు ఏముంటారంటే, వాళ్ళకి స్కిల్ అవసరం లేదు, వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, వాళ్ళు ఇంకేం చేయగలరు. వాళ్ళు ఏం చేస్తారంటే, రోజుకి 8 గంటలు టైం ఇస్తారు వాళ్ళకి. రోజుకి 8 గంటలు నా సమయాన్ని 8 గంటలు నీకు ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు, నెలకి 10,000 జీతం ఇస్తావు. అంటే దే సెల్ దర్ టైం, అంతే. దే విల్ వర్క్ ఫర్ ద ఓన్లీ టైం. 10,000 రూపాయలు జీతం తీసుకుని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందనాబాద్కి వెళ్ళి ఆడికెళ్ళి 7 గంటలు పని చేస్తున్నారు కదా, 10,000. ఏం చేస్తారు వాళ్ళు? మార్నింగ్ 10 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock లోపల వాళ్ళు ఏం చెప్తా పని చేయడం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ స్కిల్ టాలెంట్తో పని లేదు, ఓన్లీ గంటలు ఆ సమయానికి వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. సమయాన్ని అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ గెటింగ్ వెరీ లెస్ ప్రైస్. 10,000 రూపాయలు తక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ పూర్గా ఉంది, వాళ్ళు స్కిల్స్ పెంచుకోలేదు కాబట్టి వాళ్ళు టయాన్ని అమ్ముకున్నారు, ఆ టయానికి సంబంధించి అంత పే చేస్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పే చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు, అవునా? ప్రోగ్రామ్ రాస్తారు. అంటే బికాస్ ఈ ఈజ్ ఎ స్కిల్. చదువుకొని ఏం చేసుకున్నాడు, టాలెంట్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ టాలెంట్ నమ్మాడు. అక్కడ సమయానికి నమ్మింది, సమయం అమ్ముకున్నప్పుడు 10,000 వచ్చింది. అక్కడ ఈడ స్కిల్ ఎవరైతే టాలెంట్ ఉందో ప్రోగ్రామింగ్ రాస్తాడు కాబట్టి ఈజ్ పేయింగ్ ఫర్ 1 lakh సాలరీస్. 1 lakh సాలరీ పే చేస్తారు. 1 lakh, అదర్వైజ్ 10 lakhs కూడా పే చేస్తారు. ఎవరికి స్కిల్ ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళందరికీ ఏం చేస్తారంట, ఓన్లీ 1 lakh కానీ 10 lakh కానీ పే చేస్తున్నారు. బట్ 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరున్నారంటే, ఎవరున్నారు 10 లక్షలు సంపాదించే వాళ్ళు? ఎవరైతే దే బిల్డ్ ద సిస్టమ్స్. వాళ్ళేమో టైం అమ్ముకున్నారు, వీళ్ళేమో స్కిల్ అమ్ముకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, దే బిల్డ్ ద సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు? సిస్టమ్స్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ పీపుల్ ఈజ్ క్రియేటింగ్ ద సిస్టమ్. మీరందరూ ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారంటే, మీరు ఒక 10 మందిని రిక్రూట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకో 10 మంది రిక్రూట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకో 10 మంది రిక్రూట్ చేస్తున్నారు. వన్ సిస్టమ్ తయారైంది. సిస్టంలో నుంచి విల్ గెట్ ద మనీ. సిస్టంలో నుంచి ఎక్కువ మనీ వస్తుంది. సో సమయానికి చాలా తక్కువ వస్తుంది, మేము స్కిల్ కూడా తక్కువ వచ్చింది. బట్ ఎవరైతే సిస్టమ్ని మెయింటైన్ చేస్తారో, సిస్టమ్ని క్రియేట్ చేస్తారో, సిస్టంలో నుంచి ఏం చేస్తారో, యూ విల్ గెట్ హ్యూజ్ మనీ. యూ విల్ గెట్ హ్యూజ్ మనీ వస్తుంది అన్నమాట సిస్టమ్స్లో. సో ఇప్పుడు మైండ్ సెట్ ఏంది,
సమయంకు 10,000 చాలుకున్నవాడు సమయంతోనే మాట్లాడాడు, 1,00,000 రూపాయలు చాలుకున్నవాడు ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానో లేకపోతే ఇంకో పని ఉద్యోగం చేరుకున్నాడు. ఎవరైతే ఎక్కువ సంపాదించుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే సిస్టమ్స్ క్రియేట్ చేశాడు. ఇంకా 10 కోట్లు సంపాదించిన ఎవరు ఉన్నారంటే 10 కోట్లు సంపాదించున్నారంటే దే బిల్డ్ ద ఆర్గనైజేషన్స్ సిస్టమ్స్ కట్టాడు. సిస్టమ్స్ వచ్చి ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐ వర్కింగ్ ఫర్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక శ్రేయ ఫ్రంట్ లైన్ వారియర్ అనుకోండి. ఫ్రంట్ లైన్ వారియర్ అంటే ఈజ్ సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్నాడు. బట్ అలాగా 100 మంది తయారు చేస్తే ఈజ్ బికమ్ ద ఆర్గనైజేషన్ అంటే అలాంటి 100 మంది తయారైనారు. గూడూరులో ఒక ప్రాజెక్ట్ అయింది, ఒంగోలు ఒక ప్రాజెక్ట్ అయింది, నెల్లూరు ఒక ప్రాజెక్ట్ అయింది, హైదరాబాద్ ఒక ప్రాజెక్ట్ అయింది, బెంగళూరు ఒక ప్రాజెక్ట్ అయింది. ఈ విధంగా అన్ని రకాల ప్రాజెక్ట్స్ చెప్పింది. యువర్ బిల్డింగ్ ద ఆర్గనైజేషన్. ఆడొక టీం ఉంది, ఎడొక టీం ఉంది. సో ఇట్ ఇస్ ఆర్గనైజేషన్. సో ఒక్క నెల్లూరులోనే పనిచేస్తే యూ విల్ గెట్ 10 లక్షలు వచ్చింది అనుకోండి. ఇఫ్ యూ బిల్డ్ ద టీమ్స్ ఓవరాల్ ఎన్ని దగ్గర తెలంగాణలో అయితే, ఆంధ్రలో అయితే, కర్ణాటకలో అయితే యూ బిల్డ్ ద సిస్టమ్స్ అనుకోవాలి, దెన్ యూ విల్ గెట్ ద మోర్స్ ఆఫ్ మనీ. యూ గెట్ ద మోర్స్. ఇంకా ఎక్కువ సంపాదనలు ఉన్నారు చూసారా, ఇంకా దే విల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అనమాట. ఇన్వెస్టర్స్ అంటే సంపాదించిన డబ్బుని మళ్ళీ ఏం చేస్తారు, మనీ ఈజ్ ఎర్నింగ్. డబ్బులు సంపాదిస్తారు. ఒక స్టేజ్ వచ్చింది, ఒక స్టేజ్ వరకు మనందరూ డబ్బు సంపాదించాలి. ఒక స్టేజ్ వరకు మీరు అందరూ కలుసుకొని చెప్తున్నాను, డామ్ షూర్ ఒక 1,00,00,000 రూపాయలు సంపాదించాలు మీరు రిటైర్ అయిపోవచ్చు. 1,00,00,000 రూపాయలు సంపాదించి మీరు రిటైర్ అయిపోవచ్చు. ఇంకేమంటే మీరు జనరల్గా ఇప్పుడు మామూలుగా ఒక టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 20 years 30 years పని చేస్తే ఓన్లీ హార్డ్లీ దే విల్ గెట్ ఓన్లీ 40 lakhs 50 lakhs. దే కెనాట్ సీ 1 crore జీవితంలో చూడలేని పరిస్థితులు. బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్లో కష్టపడి ఒక 1 crore సంపాదించుకున్నారు అనుకోండి, మీరు 1 crore ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తుంటుంది. 2 lakhs 3 lakhs వస్తుంటుంది. సో ఇప్పుడు ఎంత ఖర్చు పెడతారు, నెలకి ఎంత ఖర్చు పెడతారు, 1,00,000 ఖర్చు పెడతారా, 2 లక్షలు ఖర్చు పెడతారా, మళ్ళీ నెక్స్ట్ మంత్ డబ్బు వచ్చేస్తారు. ఇప్పుడు 1 crore సంపాదించి ఇఫ్ యూ ఇన్వెస్ట్ మనీ, ఈ 1 crore మళ్ళీ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ సంపాదిస్తుంది 1 crore. సి ఫర్ ఎగ్జాంపుల్ ₹2 ఇంట్రెస్ట్కి ఇచ్చినా, ₹2.5 ఇంట్రెస్ట్కి ఇచ్చినా అనుకోండి, ఏం చేస్తారు, మీకు ఈ సంవత్సరం 2.5 వచ్చింది, 2.5 lakhs వచ్చిందా, 2.5 lakhs విత్ ఖర్చు పెట్టారు అనుకోండి నెలంతా. మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖుకే మళ్ళీ డబ్బు వచ్చేసింది. ఇక నువ్వు పని చేయబడ్డా, ఇక రిటైర్ 1 crore సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఏం అవుతుందంటే సంపాదిస్తున్నారు కానీ ఒక 10 లక్షలు సంపాదించినప్పటికి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ మనుషులు. యూ షుడ్ మేక్ బిగ్ మనీ. బిగ్ మనీ సంపాదించాలా, ఆ బిగ్ మనీని సేవ్ చేయాలా. ఆ బిగ్ మనీ మిమ్మల్ని అలసిపోనీయకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని నిరంతరం కాపాడుతుంటుంది. మనీ ఎర్నింగ్ అనమాట. చూడండి, 10,000 సంపాదించేవాడికి 24 hours టైం ఉంది. అతనికి అంతే గ్రాముల బ్రెయిన్ ఉంది, అంతే 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 100 కోట్లు సంపాదించే అదే ఉంది. బట్ ఓన్లీ ఆలోచన విధానాలు మార్పు ఉంది. మన ఆలోచన మారకపోతే మనం ఎక్కడున్నా అక్కడే ఉంటాము. అసలు అగస్టస్ ఎవరంటే అగస్టస్ నల్లంగా ఉంటాడు, లేకపోతే ఇట్లా అద్దాలు పెట్టుకుంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు, డాక్టర్, దీనికి సంబంధించి హూ ఇస్ అగస్టస్ అంటే అగస్టస్ ఇస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్. అగస్టస్ ఎవరంటే అగస్టస్ యొక్క ఆలోచన విధానం. ఎవరంటే అగస్టస్ యొక్క ఆలోచన విధానమే నేను. నా ఆలోచన ఎలా ఉండాలంటే చాలా బలమైనదిగా, చాలా గొప్పదిగా, ఎవరో బ్రేక్ చేయలేనిదిగా, ఉన్నతమైనదిగా, ఎంతో గొప్పగా ఉండాలి ఆలోచనలు. ఆ ఆలోచనలో నుంచే 100 కోట్లు పడతాడు. 10,000 సంపాదించి ఆలోచన పెళ్ళ ఏడపోయిన బయలుదేరిపోయిన ఇంకో ఏడపోయినా కానీ సరే దేవుడిపై అంటే ఇఫ్ యూ గివ్ టైం ఒక 5 hours 6 hours నీకు గంటల టైం కానీ ఇచ్చినామంటే అతను నీకు గంటలు కొనుక్కొని డబ్బులు పే చేస్తాడు. స్కిల్ పెంచుకున్నా కానీ సరే యూ విల్ గెట్ ఓన్లీ 1 lakh ఎంత వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ది సిస్టమ్స్ క్రియేట్ చేయగలగాలి. అంటే ఎలా ఉంటుందంటే నేను అక్కడే పనిచేస్తే 24 hours టైం అయింది, నా తప్పుడు 100 మంది పనిచేస్తే 24 into 100 మంది అయినారు. నేను రోజుకి 5 గంటలు పనిచేస్తాను అనుకోండి, నా కోసం ఇంకో 100 మంది తలా 5 గంటలు పనిచేస్తే నాకు ఎన్ని గంటలు అవుతుంది, 500 గంటలు అవుతుంది. 500 గంటలకు పేమెంట్ వస్తుంది నాకు. సో సిస్టమ్స్ క్రియేట్ చేయగలగాలి, సిస్టమ్స్ బిల్డప్ చేయగలగాల, ఆలోచన మార్చుకోగలిగితే మనం ఖచ్చితంగా మనం ముందుకెళ్ళచ్చు. మనము ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలా. ఇట్స్ ద అంటే బ్యూటిఫుల్ సిస్టమ్ ఇక్కడ ఈ శ్రేయాలు. బయట పోతే మీకు ఎక్కడ దొరకపోతే, ఎందుకంటున్నానంటే ఇక్కడ రెడీమేడ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఆఫీసెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, టీమ్ హెడ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. మీరు జస్ట్ కానీ ఒక బయర్ని కానీ ఒక ఇన్వెస్టర్ని కానీ మీరు అప్రోచ్ కాగలేదంటే ఎంటైతే సిస్టమ్ అంతా మీకు ఎవరైతే శ్రేయ టీమ్ కంప్లీట్ చేసేస్తుంది మీకు. దెన్ యూ విల్ గెట్ ద ఇన్సెంటివ్స్ వస్తాయి. అలాగే చేసుకుంటూ పోతున్నాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక సేల్ చేసామనుకోండి, జెరాక్స్ కాపీలో మళ్ళీ 100 తీసుకోవచ్చు అన్నావు కదా, అలాగే సేమ్ రిపీట్ చేసుకోవడం కదా, చేసిన పని మళ్ళీ చేసుకొని పోవడం అన్నమాట. సో చాలా సులభంగా మనము సిస్టమ్స్లోకి వెళ్ళాలా. వ్యక్తులుగా ఉంటే అలాగే ఉంటాము. వ్యవస్థగా మారితే మనము వీ షుడ్ చేంజ్ అవర్
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ని సెట్ చేయాలి, ఇక్కడ సెట్ చేయాలి. బిజినెస్ 100 కోట్లు అంటే బ్యాంకులో కదా వచ్చేది. ముందు బ్యాంకులో 100 కోట్లు 10 కోట్లు సంపాదించాలనుకోండి, 10 కోట్లు బ్యాంకులో రాదు డబ్బు. ఎక్కడ వస్తుంది డబ్బు? మైండ్లో వస్తుంది. ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి, ఇక్కడ ఫిక్స్ చేయాలి. 10 కోట్ల రూపాయలు పలానా రోజులు సంపాదించాలి నేను, లేదా 1 కోటి రూపాయలు పలానా రోజు సంపాదించాలా, 1 కోటి రూపాయలు నేను పలానా ఇయర్కి పలానా మంత్కి పలానా డేట్కి సంపాదించాలని యూ టు ఫిక్స్ ఇయర్. ఇక్కడ సంపాదించాలి ఫస్ట్. ఇక్కడ సంపాదించుకుంటా నువ్వు వాడు సంపాదించిన అయ్యే పనే కాదు. ఇక్కడ సంపాదిస్తే ఈడ విత్తనం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వరి అనుకోండి, వరి వడ్ల కింద నాటితే ఆ తర్వాత ఇది ఫ్రూట్స్ వస్తుంది. ఇక్కడ నాటకపోతే నువ్వు ఒడ్లు వస్తుందా? ఈడ నాటాలా, నేను ఈ విధంగా 1 CR సంపాదించాలని ఇక్కడ నాటాలా. ఇక్కడ నాటిన తర్వాత దానికి రోజు నీళ్లు పోస్తుండాలా, ఎరువు వేస్తూ ఉండాలా, దానికి డిసిప్లిన్ పెడుతుండాలి, దానికి కన్సిస్టెన్సీ పెడుతూ ఉంటే ఏమవుతుంది, అది మల్టిప్లై అయిపోతుంది. యూ విల్ గెట్ ద ఫ్రూట్స్. కాబట్టి ఇది చాలా ఈజీ. డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ. మీరు ఏమనుకుంటారు, డిగ్రీ సంపాదించడం కష్టం వద్దేమో, 10th క్లాస్ పాస్ అవ్వడం కష్టం అవుతుంది, ఇంటర్మీడియట్ చదవడం కష్టం వద్దేమో, కానీ డబ్బు సంపాదించడం అనేది చాలా సులభమైన కార్యక్రమం. ఎవరికైతే ఆ మైండ్ సెట్ ఉంటుందో, ఏంది రిచ్ మైండ్ సెట్, నేను కోటీశ్వరుడు కావాలా, నేను అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి, ఎవరైతే డిసిప్లిన్గా పనిచేస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే కన్సిస్టెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళకి డబ్బు సంపాదించడం అనేది చాలా సులభమైన కార్యక్రమం. ఇది అన్నిటికంటే ఈజీ పని ఇదే. నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరు క్రాప్ చేయమని అనుకో, నాకు ఎవరైనా ధైర్యం ఉంటే నాకు ఇస్తారా క్రాప్ చేస్తానంటే, నేను ఎవరైనా చేయించుకుంటాను నా దగ్గర ఎనిబడి ఎవరైనా చేయించుకుంటాను నేను క్రాప్ చేస్తానంటే, నాకు చేత కదని ఏమంటారు, నేను మీకు క్రాప్ చేస్తాను, బ్రహ్మాండం కొడతాను, నేను కొడుచుకుంటాను నా దగ్గర. నో బడీ విల్ కమ్, ఊరు రాదు నా దగ్గరికి, ఎందుకంటే నా చేత రాదని. చూసారా ఎంత అంటే ఇప్పుడు క్రాప్ చేయాలంటే కూడా స్కిల్ ఉండాలా, టాలెంట్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా, అన్నీ ఉండాలా, లేకపోతే చేయలేము. కానీ ఇక్కడ డబ్బు సంపాదించడం ఏం వెళ్ళా, ఏమైనా కావాలా, డబ్బు సంపాదించడం ఏమైనా కావాలా, డబ్బు సంపాదించడం మగోళ్ళు అయి ఉండాలా, ఆడవాళ్ళు అయి ఉండాలా, ఇంత పొడవు ఉండాలా, తెల్లంగా ఉండాలా, ఎర్రంగా ఉండాలా, ఈ క్యాస్ట్ ఉండాలి, ఈ పార్టీ ఏమైనా ఉన్నదండి. నో రిజర్వేషన్ అట్ ఆల్. నీ మైండ్ ఉండేంతంటే కొట్టే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అంతే. 100 కోట్లు సంపాదించాలి, ఇంక తిరిగే లేదు. చాలా సులభం. డబ్బు సంపాదించడం అంత సులభమైన పని ఏదీ లేదు చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చినిగిపోయిన గుడ్డ కుట్టుకోవాలంటే కూడా సూదిలో కుట్టే బాజే నీ వల్ల వద్దా? కాదు. సరే చెప్పులు దిగుతుంది కుట్టుకోగలుగుతావు నువ్వా? సరే బట్ట ఉతుకోగలుగుతావు నువ్వా? చూడండి, ఈ పనులు కూడా కావు ఇవన్నీ, వీటన్నీ కూడా స్కిల్తో కూడుకున్న పనులు ఇవన్నీ. కానీ డబ్బు సంపాదిస్తారు అందరమా? ఏం బాజే బాజీకి గుడ్లు కదా రాదంట, కానీ డబ్బు సంపాదించడానికి 10 లక్షలు సంపాదించడం నువ్వు సంపాదించడా? చూడు, అది పరిస్థితి. సో ఎంత సులభం అంటే అంత సులభమైన పని మర్చిపోయి ఆ పని చేయకుండా ఎంతసేపటికి నేను పేదవాడిని, నాకు ఇంకా డబ్బులు రాలేదు, నేను అప్పుల్లో ఉన్నాను, నా బిడ్డలు చదివించలేకపోతున్నాను, మా నాన్న ఆస్తులు లేదు, మా అత్తగారు కట్నం లేదు, నా బిడ్డలు సంపాదించలేదు, బుల్షిట్ నాన్ సెన్స్ స్టోరీస్ అన్నీ మాట్లాడుతుంటాం. మనం చేయాల్సిన పని ఏంటి? డిసిప్లిన్గా పని చేస్తే డబ్బులు వచ్చి పడతాయి. ఇది మానేసి చేయాల్సిన పని మానేసి ఏం చెప్తున్నా, మా నాన్నగారు సంపాదించుంటే, మా నాయనగారు డబ్బు సంపాదించుంటే, లేకపోతే మా అమ్మ వాళ్ళు కన్నా మా అమ్మగారు సంపాదించి, లేకపోతే మా అత్తగారు కన్నా నాకు ఆస్తి ఇచ్చుంటే, ఈ మాట్లాడుతుంది తప్ప. సులభమైన పని డబ్బు సంపాదించుకునేది చాలా సులభమైన పని. స్కిల్ లేదు, టాలెంట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. మైండ్ సెట్ ఒకటే ఉంది. ఈ మైండ్ సెట్ ఫిక్స్ చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించి లైఫ్ మారిపోతుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా కోటీశ్వరులు కావాలి కోరుకుంటే థ్యాంక్ యూ అని ఉండాలి.